ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం నుండి అనేక రకాలైన శాస్త్రీయ అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు పాము పుట్టలో పాలు పోస్తే చెవిపోటు తగ్గుతుందా అనే అంశం ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. చెవిలో పోటు వచ్చి చంటి పిల్లాడు ఏడుస్తూ ఉంటే ప్రక్కింటి పిన్నిగారు ఊరుకోలేక, అమ్మాయి చంటాడు గుక్కపట్టి ఏడుస్తుంటే అలా ఊరుకున్నావేమిటి, కాస్త మంచి నూనె వెల్లుల్లిపై మరిగించి చెవిలో పొయ్యరాదా, నొప్పి తగ్గిపోయి హాయిగా నిద్రపోతాడు అన్నారు. చంటాడి ఏడుపు భరించలేక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపిద్దామనుకున్న అమ్మాజీకి పక్కింటి పిన్నిగారు ఇచ్చిన సలహా ఒకసారి పాటించి చూద్దాం అనిపించింది. ఆమె చెప్పినట్లే చేసింది. ఏదో కొద్దిసేపు ఏడుపు ఆపినట్లే ఆపి మళ్ళీ వాడు ఏడుపు ప్రారంభించాడు. అది గమనించిన పిన్నిగారు, పోనీలే అమ్మాయి, అబ్బాయికి ఆ చిట్కా వైద్యం పనిచేయలేదేమో, ఇంత తులసి రసము కాసిని తేట సున్నం నీళ్లు కలిపి చెవిలో పోయి తగ్గక ఏమవుతుంది. పక్కింటి పిన్నిగారి మాటలకి ప్రభావితమైన అమ్మాజీ అలాగే చేసింది. ఏది ఎలా ఉన్నా చివరికి ఏడ్చి ఏడ్చి నిద్రపోయిన చంటాడి చెవి నుంచి మరునాటి ఉదయానికే ఇంత రక్తం చీము కారడంతో నొప్పి అంతా తగ్గినట్లనిపించింది. పిన్నిగారి చిట్కా వైద్యం బాగా పనిచేసిందని అమ్మాజీ సంతోషించింది. అయితే చెవిలో నుండి చీము రక్తం కారుతుందని వెళ్ళి తిరిగి పిన్నిగారికే చెప్పింది అమ్మాజీ. చెవిలో నుంచి చీము కారుతూ ఉంటే జిల్లేడు పాలు చెవిలో పోయి చీమంతా ఇట్టే మాయమైపోతుంది అంటూ ఆమె సలహా ఇచ్చింది. పిన్నిగారి సలహా పాటించిన అమ్మాజీకి ఓ వింత సమస్య ఎదురైంది. చెవిలో చీము తగ్గే బదులు చెవంతా వాచిపోయింది. తిరిగి చెవిలో పోటు, జ్వరం ప్రారంభమయ్యాయి. తలనొప్పితో మెడ తిరిగిన స్థితి ఏర్పడింది. చెవిలో పోటు వచ్చినా, చెవిలో చీము కారుతున్నా గృహ వైద్య చిట్కాలు పాటిస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి చిట్కా వైద్యాలు చాలా తప్పు. వీటి వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇలా చేయడం వలన చెవి లోపల సున్నితమైన టిష్యూలు, చెవి పొర రెండూ దెబ్బతిని పుండుగా మారడం జరుగుతుంది. పైగా ఇలా చెవిలో పోసే వాటి వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా క్రిములు ఉండి చెవి పొరని ఛేదించుకొని లోపలికి వెళ్ళి చీము పట్టేటట్లు చేసి నరాల పటుత్వాన్ని తగ్గిస్తాయి. ఇలా జరగడం వల్ల ఒక్కొక్కసారి శాశ్వతంగా చెముడు వచ్చే ప్రమాదము ఉంది. అరుదుగా ఈ చీము మెదడుకి సోకి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. అమ్మాజీ కొడుక్కి చెవిలో పోటు ముందు తగ్గిందన్నా చిట్కా వైద్యం వలన కాదు, వాచిన చెవి పొర పగిలి చీము కారిపోవడం వల్లనే. చెవిలో పోటు రావడం అన్నది చెవి పొర లోపల చీము లాంటిది తయారవుతూ ఉండడం వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ జరుగుతుంది. ఇటువంటప్పుడు పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్ వాడినట్లయితే వ్యాధి క్రిములు త్వరగా నిర్మూలింపబడి బాధ తగ్గిపోతుంది. చీము ఎక్కువగా తయారవకుండా ఆగిపోతుంది. ఒకవేళ చీము ఎక్కువగా తయారైనట్లయితే చెవి పొరకి కన్నం పడి ఆ చీము బయటకు వచ్చి వేస్తే తప్ప బాధ నివారణ జరగదు. ఇలా చీము వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు దూదితో తుడిచివేస్తూ చెవిని శుభ్రంగా ఉంచాలి. పెన్సిలిన్ ఇంజెక్షన్ల వంటివి తీసుకుంటే త్వరగా వ్యాధి క్రిములు నిర్మూలింపబడి చీము కారడం ఆగిపోతుంది. పెన్సిలిన్ ఇంజెక్షన్తో పాటు చెవిలో చుక్కల మందు కూడా వాడవచ్చు. కానీ చెవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ చుక్కల మందు వేయాలి. చెవిలో చీము ఉండగా దాని మీద చుక్కల మందు వేస్తే ఫలితం ఉండదు. చీము మీద చుక్కల మందు పనిచేయదు. చెవిలో నొప్పి వస్తున్నా, చీము కారుతున్నా డాక్టర్ సలహాపై మందు వాడాలి కానీ తమకు తోచిన రీతిలో చిట్కా వైద్యాలను పాటించకూడదు. తులసి రసం, సున్నం నీళ్లు, వెల్లుల్లి రసం, సారా, బ్రాందీ చుక్కలు మొదలైనవి వేయకూడదు. అజ్ఞానంతో కొందరు ఇటువంటి చిట్కా వైద్యాలు చేస్తే మరికొందరు చెవిలో చీము కారుతూ ఉంటే మౌఢ్యంతో మోపిదేవి పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. ఇలా పుట్టలో పాలు పోస్తే చెవిలో చీము తగ్గిపోతుందని భ్రమ. ఇది కేవలం మూఢత్వానికి చిహ్నం. వ్యాధికి కారణాన్ని గుర్తించి
సరైన చికిత్స చేయడమే అసలైన విజ్ఞాన లక్షణం. ఈరోజు మనం చెవుపోటు రావడానికి కారణాలు, అవి తగ్గడానికి చేయవలసిన పనులు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.